జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో పెద్దల అమావాస్య రోజు గ్రహణం ఏర్పడుతుంది కదండి. దాని గురించి ఏ ఏ విధంగా మనం చేస్తే పెద్దలకు తృప్తి కలుగుతుందో, మరియు గ్రహణం వల్ల మనకి ఎలా మంచి జరుగుతుందో చూద్దాం. 2024 సంవత్సరంలో ఆఖరి సూర్యగ్రహణం పితృపక్ష అనగా పెద్దల అమావాస్య రోజున ఏర్పడుతుంది. హిందూ ధర్మం ప్రకారం గ్రహాలకు విశేషమైన మహత్యం ఉంది. ప్రతి సంవత్సరంలో చంద్రగ్రహణం తర్వాత సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది ఖగోళంలో ఒక వింత. ఇందులో చంద్రుడు లేక సూర్యుడు పాక్షికంగా కానీ లేక పూర్తిగా కానీ రాహుకేతువులను కప్పి ఉంచడం వల్ల దాని వలన సూర్యకాంతి భూమికి చేరదు. దానినే గ్రహణం అంటాం. వైజ్ఞానిక శాస్త్రపరంగా కాకుండా జ్యోతిష్యానికి కూడా గ్రహణానికి ఒక గొప్ప పేరు ఉంది. ఈ సంవత్సరంలో మొదట సూర్యగ్రహణం 2024 ఏప్రిల్ 8న వచ్చింది. అప్పుడు భారతదేశంలో కనిపించలేదు. కానీ దాని ఫలం 12 రాష్ట్రాల్లో ఖచ్చితంగా కనపడుతుందని చెప్తున్నారు పెద్దలు. రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2న కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడనున్నది. అంటే సూర్యుడి పైన ఒక ఎర్రటి వలయంగా కనిపిస్తుంది. అది కూడా పితృపక్ష అమావాస్య నాడు ఏర్పడనుంది. దీనివలన ఈ గ్రహణం ఎక్కడ కనపడుతుంది, సూతకం కాలాన్ని పాటించాలా లేదా, గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం 2024 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడనుంది. ఈ గ్రహణం రాత్రి 9:13 నుండి 3:17 ముగుస్తుంది. ఈ గ్రహణ కాల వ్యవధి 6:40 ఉంటుంది. ఇది భాద్రపద అమావాస్య నాడు ఏర్పడుతుంది. ఈ రోజున పితృ అమావాస్య తిథి కూడా. అందువలన దీనికి విశేషమైన మహత్యం ఉందని చెప్తున్నారు పెద్దలు. ఈ గ్రహణాన్ని ఏర్పడకముందు 12 గంటల సూతకాలం ఉంటుంది. కనుక సాయంత్రం మందిరాలను మూసివేసి ఉదయాన్నే గంగాజలంతో శుద్ధి చేసి తెరుస్తారు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. సౌత్ అమెరికా ఉత్తర భాగం చిలీ, అర్జెంటీనా, ఆర్కిటికా, బ్రెజిల్ ఇలా మొదలగు దేశాలలో కనిపిస్తుంది. కన్యరాశి వారి మీద, మీనరాశి వారి మీద కూడా ప్రభావం ఉంటుందని, దాని వలన దేవుని జపం, ధ్యానం చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా మీరు ఈ ఒక్క ఉపాయాన్ని పాటిస్తే కూడా చాలా మంచిదని చెప్తున్నారు. ఒక కాటుకని మధ్యవేలుతో తీసుకొని దానిలో 3 నువ్వులు కలిపి నుదుటిన బొట్టు మీద పెట్టుకోవాలి. అప్పుడు దేవుడికి దక్షిణం వైపు తిరుగుతూ ప్రార్థిస్తూ ఓం గృని సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలని, అది అక్టోబర్ 2 రాత్రి 9:30 టైంలో చేయాలని చెప్తున్నారు. ఇట్లా చేస్తే మీకు గ్రహ సంబంధ బాధలు పోతాయని చెప్తున్నారు. మరియు ఈ రోజున చనిపోయిన పితృదేవతల పేరు మీద దానము చేయాలి. మరియు లోటాలో నీళ్లు తీసుకొని దానిలో అక్షింతలు, నువ్వులు వేసి దక్షిణమున తిరిగి పెద్దలకు అర్ఘ్యం ఇవ్వాలని చెప్తున్నారు. మరియు కాకులకు, కుక్కలకు, ఆవులకు, చీమలకు సేవ చేయడం చాలా మంచిదని కూడా చెప్తున్నారు. వాటికి ఏదో ఒకటి దాన ధర్మం చేయాలి. మరియు పండితులకి దానం చేయాలి. ఈ వీడియో విన్నారు కదండి. ఈ ఉపాయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.